తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు లేకుండా సరైన బిల్లులు చూపకుండా తరలిస్తోన్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 377 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా ఏపీలోనే 97 కోట్లు సీజ్ చేశారు. ఏం ట్రాఫిక్ రా. చూసావరా, బిర్యానీ తినడానికి డబ్బులు లేనప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించండి రా బాబు అంటే తగ్గించరు. అదే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా 10 రూపాయలు తగ్గించారు. ప్రసాద్, ఇన్నాటికి చాలా మంచి విషయం మాట్లాడావు. సూపర్. ఈరోజు దాని గురించి మాట్లాడు. ప్రసాద్, లాస్ట్ ఎలక్షన్లో ఓటేసావా నువ్వు? లేదురా, ఆ రోజు స్వీటీ వచ్చింది, టైం సెట్ అవ్వక వెళ్ళలేదు. అంటే నీ కాన్స్టిట్యూన్సీలో కంత్రి వస్తున్నాడు, ఖతర్నాక్ వస్తున్నాడు, కష్టపడి వస్తున్నాడు నీకే తెలియదు. వాడు ఎవడో వస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, అంతేగా? అవును ప్రసాద్, నేను మాట్లాడుతాను, చెప్తావా? సినిమా చూడకుండా సినిమాకి రివ్యూ వస్తే ఒప్పుకుంటావా? లేదు. హోటల్లో బిర్యానీ తినకుండా బిర్యానీ బాగలేదంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోను. అంటే నువ్వు ఓటు వేయకుండా అధికారిని ప్రశ్నిస్తావు, కబడ్దార్ అంటావు. వాడిని నీ తిరిగి ఏమనకూడదు, అంతేనా? పెట్రోల్ రేట్లు తగ్గాలి, సినిమా టికెట్లు తగ్గాలి, కందిపప్పు రేట్లు తగ్గాలి, హాస్పిటల్ కావాలి, రోడ్లు బాగుండాలి, స్కూళ్ళు బాగుండాలి, చివరి నీకు ఉద్యోగం కావాలి, ఇవన్నీ కావాలి. ఓటు మాత్రం వేయవు, కేవలం ప్రశ్నిస్తావు, అంతేనా? కొన్ని నువ్వేం బిజీయా? ఆ రోజు ఆఫీస్ హాలిడేగా, ప్రీతిని పప్పు తీసుకెళ్ళాలి, హాలిడే వస్తే ఇంట్లో కూర్చోవాలి అని ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తావా? ఓటు మాత్రం వేయవు. బాగుంది, చాలా బాగుంది. ఎలక్షన్ అనేది చదరంగం లాంటిది. ఉన్న రాజ్యంలో ఉన్న రాజుని మనమే బొట్టుడే కాపాడుకుంటాము, లేదా శత్రువే వాడి స్థానంలో వేరే రాజుని గెలిపిస్తాము. మన చేతిలోనే ఉంది, మన ఓటుతోనే ఉంది. నీకున్న సమస్యలకి బెస్ట్ సొల్యూషన్ ఎవరిస్తారో వాళ్ళకు ఓటే. మద్యం డబ్బు తీసుకుని వాళ్ళ బలం చూసుకొని ఓటు వేయడం కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడిచేవాడు, ప్రజలకు సేవ చేసేవాడిని ఎన్నుకో. ఇందాక నుంచి ఓటే అంటున్నావు. నేను ఒక్కడనే ఓటేస్తే అయిపోతుందా? నేను ఒక్కడనే వేస్తే ఎమ్మెల్యే అయిపోతాడా? అవునరా, సింధువు కలిస్తేనే బిందు అవుతుంది. మన రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 1 కోటికి పైగా. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే 100% నమోదవుతుంది. కానీ లాస్ట్ ఎలక్షన్లో 60 నుంచి 60% మాత్రమే నమోదైంది. అంటే సగం పైగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇలా అయితే మనం కావాలనుకున్న నాయకుడు ఎలా వస్తాడు? చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకో, కులాన్ని చూసి ఓటేసి కుక్కుపోతావో, లేదా నీ కష్టాన్ని తీర్చే కార్మికుడికి ఓటేసి కింగ్ పోతావో నీ ఇష్టం. ఓటు అనేది వేకుజామున వచ్చే వెలుగు లాంటిది. దానికి చలించి చరిత్ర రాసే చెగువేరవుతావో, చలనం లేని చరిత్రహీనుల్లా సమాజంలో శాశ్వతంగా మిగిలిపోతావో నీ ఇష్టం. జై హింద్.